షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అమ్మా మాధురి దీక్షిత్, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నట్టు? నేనేం చేశాను? అసలు ఈ ఇంట్లో నువ్వెవరివి? పని మనిషిని. పని మనిషివే కాదు, మా అల్లుడికి పనికొచ్చే మనిషివి. ఈ వంట పనులు టెంపరరీ. టాలెంట్ మొత్తం ఒకసారి చూపించేస్తే భయపడిపోతారేమోనని ఇన్స్టాల్మెంట్స్ లో ప్రొసీడ్ అవుతున్నా. నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ మీద ప్రొసీడ్ అవ్వు, ఈ లోపానికి 60-70 ఏళ్ళు వచ్చేస్తాయి. నువ్వు ఈ మిక్సీ పనులు ఆపేసి ఆ పనులు మొదలెట్టు. అదిగో కార్ సౌండ్ వచ్చింది, అల్లుడు గారు వచ్చేట్టున్నారు. నువ్వు ముందు పనులు తిరిగిపో. లొక్కు పడింది, గుట్టకు కూడా పడింది. వాతావరణంలో మార్పు వచ్చింది. పెనుగాళ్ళు కూడా వేస్తున్నాయి. వాయుగుండం ఏర్పడింది. తుఫాను చెలరేగింది. ఇదిగో మాధురి దీక్షిత్, ఒక్కసారి లోపలికి రా. తుఫాను తీరాన్ని తాకేసింది. ఇంకా వరదలే వరదలు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇమాజినేషన్ లోకి. అయితే నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఒక సాంగ్ కలిసి వస్తుంది. అయితే పద పద. చి 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 చి. మాధురి, వర్షం తగ్గిందా? వరదలు తగ్గాయా? వరద లేదు, బురద లేదు. అదేంటి? మాడాకన్నా 3 తెప్పించొచ్చు కానీ మీ అల్లుడి గారికి మాత్రం 3 తెప్పించలేం. ఆయన నేనే కాదు, డాక్టర్ సమరం గారు కూడా బాగు చేయలేరు. అంటే లోపల ఏం జరగలేదా? చాలా జరిగింది. ఏం జరిగింది? నా ఫిగర్ చూసారు, లోపలికి పిలిచారు. అంతవరకు మేము ఫాలో అయ్యాం. ఆ తర్వాత ఏం జరిగింది? దగ్గరికి రమ్మన్నారు, ఆ, వెళ్ళాను. ఆ. తర్వాత షర్ట్ పైకెత్తాను, నెక్స్ట్ లుంగి లూజ్ చేసి లుంగి 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 ఏంటన్నా? తర్వాత లోపల నుంచి మొలతాడు తీసి మొలతాడు తిట్టి అవును, మొలతాడు దగ్గర దానికున్న పిన్నీస్ తీసి నా చేతిలో పెట్టి బయట జారిపోతుంది పెట్టుకో అన్నారు. ఈ టాలెంట్ ఇంకెవరికైనా చూపించుంటే ఈ పాటికి ఇల్లాలనే నెల తప్పేదాన్ని. వస్తా. ఇదిగో మాధురి, 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 ఇదేంట్రా కదెట్ట అడ్డం తిరిగింది? అర్థమైన పనులు చేస్తే ఇలాగే అడ్డం దొరుకుతుంది. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు లేదు? లేదు, నా కూతురు నిన్ను కాదని నీతో తెగదంపులు చేసుకున్న రోజున నా సిగ్గు సొగం చచ్చిపోయింది. కన్న కూతుర్ని కన్న తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయిన రోజున నాలో సిగ్గు పూర్తిగా చచ్చిపోయిందయ్యా. అందుకని ఇలా డాఫర్ పనులు చేస్తారా? ఏం చేయమంటావయ్యా? వయసుండి, అందముండి, ఆస్తుండి, అర్హత ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటున్నావు. అయిన పెళ్లి చాలు. పెళ్లి అవసరం నీకు లేకపోవచ్చు, కానీ తల్లి అవసరం నా మనవరాలుకుంది. నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనిపిస్తున్నావు, నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్ష అనిపిస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో, దానికి తల్లిని తెచ్చిపెట్టు. ఆ వచ్చే తల్లి దెయ్యం అయితే నీ నీడ పడితే దేవతగా మారుతుంది. దేవతగా మారేనా? నీ కూతురు వెళ్ళిపోయింది. ఛీ! అది అసలు ఆడదే కాదు. మరో ఆడది నా బిడ్డకి తల్లి కాలేదు. ప్రతి ఆడది నా కూతురులా ఉండదయ్యా. చూడండి, నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి బాలు పనులు చేయకండి. అది కాదు బాబు. బాబు, ఏమండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇతని జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోడని. అదే మరి మిడిల్ డ్రాప్ అంటే. ఏంట్రా నీ గొడవ? అల్లుడు గారు వెళ్లే ముందు డైలాగ్ వేసారు, దాన్ని మీరు క్యాచ్ చేయలేదు. ఏంటది? నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాలిన పనులు చేయకండి అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏంటి? సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట. అలాగా? అయితే పద, అల్లుడు లెవెల్కి తగ్గ సంబంధం తీసుకొద్దాం. పద. రండి, మీకోసం వెయిటింగ్. హాయ్ అంకల్. హాయ్. మన బాబా? కాదు, మా బాబు. అదే అదే. మీ వారు రాలేదా? ఆయన ఇక్కడ ఉండరు, దుబాయ్ లో ఉంటారు. అంటే మీరు ఒక్కరే ఉంటారనమాట. వెరీ గుడ్. మా బాబు బబ్లు కూడా ఉంటాడు. అదే అదే. మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అంత అవసరం నాకు రాదులేండి. సామాన్లు దించండి. అలాగే దించేస్తాం. మిమ్మల్ని కాదు, వాళ్ళని. అబ్బో, అంకల్ మీకు క్రికెట్ వచ్చా? వచ్చా. అజారుద్దీన్ కి సచిన్ టెండూల్కర్ కి కోచింగ్ ఇచ్చిందే మనం. చచ్చాం అనవసరంగా కమిటీ అని. గట్టిగా తగిలిందా అంకల్? అబే, పూల మెత్తగా తగిలింది. అయితే ఇంకో బాలే.
ఈ బుడతడి వాటం చూస్తుంటే కొట్టరాని చోట కొట్టిన చేత అక్కాయో అక్కాయో అనిపించేలా కనబడుతున్నాడు. అయిపోయాడు గుంటడు. ఏ పిల్ల ఆ బాల్ ఏంటి? ఇలా రా ఇస్తా. ఇదిగో. అమ్మా ఏంటమ్మా ఏమైంది? అన్నం తోసేసింది. ఎవతది? ఓహో నువ్వా? ఆహా తమరి కూతురా? మా పాపను ఎందుకు దోశావు? మా బాబుని కొరికినందుకు. కొరికితే తోసేస్తావా? లేకపోతే ముద్దెట్టుకుంటారా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? ఈ అమ్మాయి ఎవరో కాదు, ఆ. ఇప్పుడే మీ ఎదురింట్లో అద్దెకి దిగింది. వాట్? ఎదురిల్లు దీనికి అతికిచ్చారా? నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా దీనికి ఎందుకు ఇచ్చారు? ఇదిగో దానికి దీనికి అంటే మర్యాద దక్కదు. అయినా ఆయన ఇల్లు అద్దెకించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? మరే అసలు నువ్వు ఇక్కడున్నావని తెలుసుంటే చచ్చిన ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిందిగా వెళ్ళ. నువ్వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను? అయితే ఇక్కడే ఉంటానంట. Yes. అయితే జాగ్రత్తగా విను. ఇక మీదట నువ్వు గాని మీ అబ్బాయి గాని నా జోలికి నా పాప జోలికి వచ్చారంటే బ్రతుకు వంకాయ అయిపోతుంది. నాది కూడా సేమ్ డైలాగ్. ఛీ! ఇదిగో ఇలా పట్టుకుని ఇలా ఇలా ఆడాలి. ఏదాడు? ఏయ్ పప్పి, బుద్ధి లేకుండా సిగ్గులేని వాళ్ళతో ఆటలేంటి? సిగ్గులేని వాళ్ళు మేం కాదు మీరు. ఏయ్, పావే రాక్షసి. పోరా రాక్షస. ఛీ! రావే పప్పి. రా బబ్లు. మమ్మీ ఆ? డాడీ అయ్యో, పా, ఛీ! పా. నువ్వు రావే. హలో, ఇల్లు ఆ. మారిపోతున్నారు. ఓ అయ్యో అయ్యో దానింటికి నేను బయటికి. ఇదొక ఎర్ర బ్యాటు. ఆ? అయ్యో బంగారం లాంటి గిన్నె ఎలా తంతున్నాడు చూడు. స్టూపిడ్. ఈ క్యారెక్టర్స్ చూస్తుంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. ఆ, అల్లుడు గారు వచ్చేసారు. మ్యాటర్ లీకేజ్ అవ్వకుండా లోపలికి తీసుకెళ్ళి. అలాగే. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది బాబు. లోపల రా చెప్తాను. నమస్కారం, కూర్చోండి. వీరే మా అల్లుడు. ఇప్పటి వరకు ఆయన కల్లుడు, ఇక్కడి నుంచి మీ కల్లుడు. ఆ అమ్మాయిని తీసుకురండి. అలాగే. అమ్మాయి ఏంటి అల్లుడేంటి? నన్ను క్షమించలుడు. పెళ్లి చూపులంటే రావని ఫోన్లో అబద్ధం చెప్పి రప్పించాను. పెళ్లి చూపులా? నీకెన్నిసార్లు చెప్పదు? వద్దు. తిట్టద్దు. మీకంతగా తిట్టాలనుకుంటే సెపరేట్ గా ప్రోగ్రామ్ పెట్టి తిరుగుతాం. రామ్మా, ఇదేనండి మా అమ్మాయి. కూర్చాలుడు. అమ్మాయికి వంట వరపు బాగా వచ్చు. చదువుకున్న పిల్ల, బుద్ధిమంతురాలు. అన్నిటికీ మించి మన పాపని తన పాపలా చూసుకుంటుంది. మిగిలిన విషయాలని మేము మాట్లాడేసుకున్నాం. నువ్వు అంటే ముహూర్తం పెట్టిచ్చేస్తా. నీ పేరేంటి? శారద నీ వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 ఏళ్ల వయసులో శ్రీదేవి టైప్ అన్నమాట. నువ్వు నార్మే. నా వయసు 32 సంవత్సరాలు. నీకంటే 16 ఏళ్ల పెద్దవాణ్ణి. మనిషి సగటు జీవితం 60 ఏళ్ళైతే నీకు 44 వచ్చేసరికి నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నువ్వు 16 ఏళ్ళు విడోగా బ్రతకాలి. నాకు పెళ్లి కొత్త కాదు, పెళ్ళాం కొత్త కాదు, శోభనం కొత్త కాదు. పైగా 5 ఏళ్ల కూతురుంది. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమా? దాని ఇష్టమే ఉంది బాబు, మేము ఒప్పుకున్నాగా. నా కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? డబ్బు బంగారం కలిపి 5 లక్షల దాకా ముట్ట చూద్దాం బాబు. 5 లక్షల కట్నం ఇవ్వగల స్తోమత ఉంది. అమ్మాయికి చక్కటి అందం ఉంది, చదువు ఉంది, మంచి భార్య కాగలే లక్షణం ఉంది. ఇన్ని ఉండి నాలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి కట్టబెడతారా? 16 ఏళ్లకి పెళ్లి చేయటం చట్టవిరుద్ధం. అందులోనూ పెళ్ళాం వదిలేసి నన్ను చేసుకోవటం లోక విరుద్ధం. చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుంటారు. ఏది కావంటే అది ఇచ్చుంటారు. ఏ లోటు రాకుండా అపురూపంగా చూసుకుని ఉంటారు. ఇన్ని చేసిన వాళ్ళు ఒక్క జీవిత భాగస్వామి విషయంలోనే ఎందుకండి ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు? కూతురంటే గుండెల మీద కుంపటని ఫీల్ అయి ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబెట్టి బాధ్యతను తీర్చేసుకోవాలనుకునే మీలాంటి తల్లిదండ్రుల వల్లే పెళ్లిళ్ళు పెటాకులై జీవితాలు నాశనం అవుతుంది. అలాంటిదేం లేదల్లుడు. ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టమే. ఖచ్చితంగా ఇష్టం ఉండదు. నాలాంటి పెళ్ళైన బిడ్డ తండ్రిని ఏ కళ్ళు పిల్ల కోరుకోదు. ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా భయపెట్టో బలవంతం పెట్టో పెళ్లి చేస్తే నీ కూతురులానే ఈ కూతురు తయారవుతుంది. మీరు నిజంగా అమ్మాయికి కన్న తండ్రి అయితే బాగా ఆలోచించి తనకు నచ్చిన సంబంధం చేయండి. చేత కాకపోతే చెప్పండి, నేను చేస్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అంతా రెడీయా? అంతా రెడీ సార్. హీరోయే లేడు. ఏమయ్యాడు? నేనే ఎందుకు లేని పంపించేశాను. ఏ ఆ హీరో వేషం నే వేద్దామని. చండాలంగా మీరు హీరో ఏంటండి? అంటే
నేను కామెడీ వేషాలు తప్ప హీరో వేషానికి పనికిరానా? పిచ్చేసాలు వేయడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇదిగో నువ్వు వెళ్ళే మాట కింద పిలుచురా. అల్లుడు నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? ఏది మా ఓనర్కి వేషం ఇవ్వడం కాదు, బంగారం లాంటి పిల్లని పెళ్లి చేసుకోబోయే మగడా అంటే ఆ పిల్లకే ఇంకో మొగుని చూస్తాను అంటాం. నేను పెళ్లి చేసుకోనని 1,00,000 సార్లు చెప్పాను. చేసుకోమని 1,00,00,000 సార్లు అడిగాను. అసలు పెళ్లి మీద నాకు లేని ఆశ నీకెందుకు? దాన్ని కని నీ కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి, నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను కాబట్టి, అల్లుడు దయచేసి పెళ్లి చేసుకో. నేనొట్టి మగాడిని కాదు, మొగుడిని, తండ్రిని. అయితే ఏమైందండి? మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మూడు కావచ్చు, మళ్ళీ తండ్రి కావచ్చు. నేను మరో కన్నిమెళ్ళలో తాళి కట్టి ఈ సెకండ్ హ్యాండ్ భర్తతో నేను కాపురం చేసేదని అనుక్షణం అమ్మాయి బాధపడేలా నేను చేయలేను. ఇక ఈ మనిషిని మార్చడం నా వల్ల కాదు. మరి అదే నా తొట్లో తొందరపాటు. రామాయణంలో ఎన్టీ రామారావు రావణాసుడు వేషం వేస్తే సీతక మైరాగం రాముడు వేషం వేసిన హర్నాథ్తో పోతానంటుంది అన్నట్టుంది. కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పు చావు. మీరు ఇంకా క్యాచ్ అనమాట. క్యాచ్ చేయడానికి బాలెవరేశారా? మీ అల్లుడు గారు ఆయన చెప్పిన లాస్ట్ లాగేంటి? ఏంటి? కన్నె మెడలో తాళి కడితే ఆ పిల్ల ఇతన్ని సెకండ్ హ్యాండ్ మొగుడిగా ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏంటి? ఏంటండి కన్నె గారి పిల్లని చూడండి అని. కన్యగాని పిల్ల అంటే ఏదైనా కేసును చూడమనే? మీతో అదే అలాగే విడాకులు తీసుకున్న పిల్లలు చూడండి అని. విడాకులు తీసుకునే పిల్లలు ఎక్కడ దొరుకుతారా? అమెరికాలో అయితే కుప్పలు కుప్పలుగా దొరుకుతారు. ఇండియా సంగతి చెప్పు. ఓ పని చేద్దాం, విడాకుల కేసు కోసం కోర్టుకు వెళ్దాం. మనకి పెళ్ళాలే లేరు, విడాకులు ఎవరిస్తారు? అయ్య బాబాయ్, జోక్ లేకండి బాబు, లాఫింగ్ చేయలేక చచ్చిపోతున్నాను. అది కాదురా. మూసుకుని నన్ను ఫాలో అవ్వండి. కమాన్. ఆ. ఆ కారు మావాడదే, నేను పట్టుకెళ్ళిస్తాను. నా బంగారు డిక్కి ఇంకా గేర్ బాక్స్ ఇంజిన్ పడిపోతే ఎంచక్క ఇంజనీర్ లేకుండా కారు తయారు చేసుకోవచ్చు. డాడీ డాడీ ఒకసారి కారాపు. ఏంటమ్మా ఏమైంది? ఏమైనా పడిపోయిందా? అది చూడు. పాపం రక్షాంతి స్కూటరు ట్రబుల్ ఇచ్చినట్టుంది డాడీ. వాళ్ళందరికీ ట్రబుల్ ఇస్తుంటారుగా, అందుకే ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. మనం హెల్ప్ చేద్దాం డాడీ. ఏమైంది స్కూటర్కి? బోర్ కొడితే ఆగి చూస్తుంది. జోకు లేకు, ఈ బండికి రిపేర్ అయింది రాక్షస్ అంకుల్, దీంతో చస్తున్నాం. సరే గాని లిఫ్ట్ ఇస్తారండి. మీ లిఫ్ట్లు మెట్లు మాకే అక్కర్లేదు. నేను లిఫ్ట్ ఇస్తానంది నీ పుచ్చంకాయ మొహం చూసి కాదు, మా బబ్లు మొహం చూసి. థ్యాంక్స్ అంకుల్. స్కూల్కి లేట్ అయితే వాడిని పనిష్ చేస్తారు. అవును మమ్మీ, దా ఈ అంకుల్ కాళ్ళు వెళ్ళిపోతాం. రారా. రాక్షస్ ఆంటీ. బాబు స్కూటర్ కాస్త చూస్తుండు. హలో, నేనేం మీ డ్రైవర్ని కాదు, వెనకాల సీట్లు తన్ని పెట్టి కూర్చోడానికి. వచ్చి ముందుకు వచ్చా. ముందు సీట్లో మీ పక్కన కూర్చోడానికి నేనే మీ పెళ్ళాని కాదు. నేనేమందుకు రమ్మల్లా. ఇగో మీ ఇద్దరు తర్వాత కొట్టింది కానీ ముందు మా స్కూల్ దగ్గర పడండి. రా వచ్చి కూర్చో. ఏ తింగర ఏంటిది, సీట్ అనుకున్నావే అనుకున్నావు. బై ఆంటీ. బాయ్ బాయ్. బై డాడీ. బాయ్ పప్పి. బై మమ్మీ. బై అంకుల్. థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే బబ్లు. ఏయ్ ఊపిన చాలే, కారు ఎక్కు. నిన్ను ఓహోలో పడేసి నేను ఆహాకు పోతాను. నీ డబ్బా కారు లిఫ్ట్ చాలే, మేము ఆటోలో వెళ్తాం. ఆ చిన్న పిల్లలకున్న కామన్ సెన్స్ కూడా లేదు, కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా పోతున్నావు. అడిగినప్పుడు లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు గానీ పీడించి లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పరు. చెప్పా. చెప్పా. సక్సెస్, నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్స్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నాను. ఓహో. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పేముంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్ నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఆ. ఏమండి ఒకసారి రండి. ఏంటి జెన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి వాళ్ళకి అక్షంతలు వేసి దీవించండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఏమిటి వెంటరా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని. నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అబ్బో ఏంటా కొట్టావు? నా పిల్లలు పట్టుకుని ఫస్ట్ టైం అంటారా? అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా. ఏంట్రా, నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నారా నీకు? రాస్కెల్. ఇంకొకసారి ఇలాంటి వెధ వేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా
కొడితే కొట్టావు కానీ నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. ఆహా. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానంది మా మామ. కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి விடாக்குல இச்சேసింది. சார் என்னோட டிவிக்காக ஒரு ஸ்பெஷல் ப்ரோக்ராம் பண்ணேன் சார் நீங்க. சார் தேங்க்யூ சார், ரொம்ப தேங்க்ஸ் சார். ప్రియా ஒரு శుభవార్త, రజనీకాంత్ సారే మన టీవీకాగా ఒక ప్రోగ్రామ్ చేయబోతారు. ఆహా, మీరు అలాంటి ప్రోగ్రాంలే చేయండి. ఇప్పటికే మన టీవీకి డబ్బింగ్ టీవీ అని పేరు వచ్చింది. அப்படியா? సరే, రేపు నాకు 4 కెమెరాలు కావాలి సార్. ఎదికి? మొన్న సెలెక్ట్ అయిన మిస్ ఇండియా రేపు ఫంక్షన్ కి వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ని కవర్ చేయాలి. అదికి ఒక కెమెరా చాలే. ఈ ప్రోగ్రామ్ ని ఆహా ప్రతాప్ కూడా కవర్ చేయబోతున్నాడు. వాళ్ళకన్నా బాగా కవర్ చేయాలంటే మనకి మినిమం 4 కెమెరాస్ కావాలి. అప్పుడే మిస్ ఇండియాని డిఫరెంట్ యాంగిల్స్ లో కవర్ చేయగలుగుతాం. அப்படியா? అయితే ప్రొసీడ్. హలో, బాగా కవర్ చేస్తున్నావా? ఒక్క కెమెరాతో కాదు, 4 కెమెరాలతో కవర్ చేస్తున్నాను. ఎడిటింగ్ అది చేసి రేపు ఈవినింగ్ టెలికాస్ట్ చేస్తావా? ఏ, మీరు ఎల్లుండి చేస్తున్నారా? అప్పటిదాకా ఎందుకని లైవ్ చేస్తున్నాను, కావాలంటే చూడు. ఆహా టీవీలో ఓహో పాప. ఎలా ఉంది మన లైవ్? దయచేసి అంతా నిశ్శబ్దంగా ఉండండి. మరికొద్ది నిమిషాల్లో మనందరికీ గర్వకారణమైన మన మిస్ ఇండియా ఇక్కడికి రాబోతున్నారు. హలో రవి, మిస్ ఇండియా వచ్చేస్తుందంట. కార్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఫాలో.